హిందూ సంఘాల పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన బంద్ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్కు సహకరిస్తూ తమ దుకాణాలు మూసివేశారు. అక్కడక్కడ తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించేందుకు ప్రయత్నిస్తున్న హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు, పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. వారిని ప్రత్యేక వాహనాల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అటు ప్రధాన కూడల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎస్పీ ఆదేశాల మేరకు భారీగా పోలీసులు మోహరించారు. డీఎస్పీ ఉమేందర్ పరిస్థితిని సమీక్షించారు. సర్ప ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఐకేపీ వివోఏలో ఆందోళనకు దిగారు. స్థానిక సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్కు భారీగా తరలివచ్చి కలెక్టరేట్ను ముట్టించారు. నినాదాలతో హోరెత్తించారు. అటుగా వెళుతున్న అడిషనల్ కలెక్టర్ నటరాజు వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 27,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమూల కిరణ్ అందజేశారు. సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తరఫున కృషి చేస్తామని అడిషనల్ కలెక్టర్ హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో నిజాయితీగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఐకేపీ వివోఏల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసు చేస్తుంటే వీళ్లకు కేవలం 3,900 రూపాయలు వేతనంగా చెల్లిస్తూ కుటుంబాలను పోషించుకోవాలని చెప్తా ఉన్నారు. ఈ 3,900 రూపాయలతో కుటుంబాలను నేటి నిత్యావసర వస్తువుల ధరతో పోటీ పడుతూ ఏ విధంగా పోషించుకోవాలనేది మేము సిఐటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సుల మేరకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెర్పులో పనిచేస్తున్న వీరందరికీ ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు సీసీలు, డిపిఎంలు, ఏపీఎంలు బెదిరిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇష్టారాజ్యంగా తొలగిస్తామనే వేధింపులకు గురి